ఒక్క నిమిషం సార్. అప్పటి డేటా ఏమీ లేదు సార్. ఇప్పుడు ఎలా రుద్ర గారు? ఇదిగో మరి ఇది ఎలా బయటకు వెళ్ళింది? ఏమో సార్, ఇది ఎలా వెళ్ళిందో ఎవరు తీసుకెళ్లారో నాకు తెలియదు సార్. చూడండి, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకొకసారి గుర్తు చేసుకోండి. సార్, మీకు ఈశ్వర్ గారికి గొడవైనప్పుడు ఎవరో వచ్చారు సార్. పోలీసులు అని ఏమో చెప్పి డేటా అడిగారు. అప్పుడే వాళ్ళు తీసుకెళ్ళినట్టున్నారు సార్. వాళ్ళెవరో గుర్తుపట్టగలవా? ఐడియా లేదు సార్, చాలా రోజులైంది కదా. థ్యాంక్ యూ పదీశ్వరి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా మా తాతయ్య గారిని నమ్మించడం మన వల్ల కాదు. ఆయన ఈ వీడియో చూస్తే మన పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు రుద్ర గారు. అలా అనుకు ఈశ్వరి, మనకి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. మీకు ఇంకా పరిష్కారం దొరుకుతుందని ఆశ ఉందేమో. నాకు ఆశ కూడా చచ్చిపోయింది. ఆయనకి ఏదో ఒక విధంగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈశ్వరి. చెప్పగానే వినే పరిస్థితి ఎప్పుడూ దాటిపోయింది రుద్ర గారు. ఆ వీడియో చూసి ఎవరైనా అదే నిజమని అనుకుంటారు. అది అబద్ధమని నిరూపించడానికి మన దగ్గర ఎలాంటి ఆధారము లేదు. హలో అమ్మా. హలో రుద్ర, ఎక్కడా? బయటున్నానమ్మా, చెప్పు. ఈరోజు జ్యువెలరీ డిజైన్స్ చూద్దామని అనుకున్నాం కదా. ఎక్కడున్నా ఈశ్వరిని తీసుకొని ఈశ్వరి వాళ్ళ ఇంటికి వచ్చేసాయి. అమ్మా, అది రేపు పెట్టుకుందామా? లేదు నాన్న, నేను రత్నాంగి ఆల్రెడీ ఈశ్వరి వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఈశ్వరి కూడా నీతోనే ఉందట కదా. ఇందాక కామాక్షి గారు ఫోన్లో చెప్పారు. మీ ఇద్దరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాం, సరేనా? బాయ్. రుద్రా, నీ ప్రేమకి జరగబోయే పతనాన్ని చూసుకోవడానికి వీలైనంత త్వరగా రా. ఈశ్వరి ఇంట్లోనే మీ ఇద్దరి భవిష్యత్తుకి ముగింపు పలకబోతున్నావు. అది చూసి నువ్వు ఎంత విలవిలలాడుతావో నాకు చూడాలనిపిస్తుంది. త్వరగా రా రుద్రా. ఏమైంది రుద్ర గారు? మా అమ్మ కూడా ఇప్పుడు మీ ఇంటి దగ్గరే ఉంది. ఇప్పుడు ఆ వీడియో తాతయ్య గారు చూస్తే ముందుగా మా అమ్మని అవమానిస్తారు. ఆలోచించకుండా ఆమె నేను నోటికొచ్చిన మాటలనేస్తారు. ఈశ్వరి, మనం అర్జెంటుగా మీ ఇంటికి వెళ్ళాలి. పద. ఒక్క నిమిషం ఆగండి. హలో అక్క, ఎక్కడున్నారు? మీ ఇద్దరి కోసం ఇంట్లో అందరూ వెయిట్ చేస్తున్నారు. వంశీ, మన ఇంటికి ఎవరైనా పెన్ డ్రైవ్, సీడీ లాంటిదేమైనా తెచ్చారా? తెచ్చారక్క. ఏవో జ్యువెలరీ డిజైన్స్ ఉన్నాయని పెన్ డ్రైవ్ ఒకటి ఎవరో పిన్నికి ఇచ్చారు. ఓపెన్ చేసి చూడాలనుకుంది, కానీ ల్యాప్టాప్లో ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ పెట్టానక్క. ఈశ్వరి, ఏమైంది? చెప్తాను, ముందు కార్ తీయండి. అర్జెంటుగా మనం ఇంటికి వెళ్ళాలి. త్వరగా పదండి. పద. తీసుకోండి.
శకునం బాగుంది. కావలసిన వాళ్ళందరూ నేను పేల్చబోయే బాంబ్కి బలవ్వడానికి రెడీగా ఉన్నారు. యశోదాదేవి గారు, మీరు మాట్లాడిన జ్యువెలరీ షాప్ అతను రావడానికి కాస్త టైం పట్టేటట్టుంది కదా. నా దగ్గర కూడా కొత్త డిజైన్స్తో పెన్ డ్రైవ్ ఒకటి ఉంది. మీ జ్యువెలరీ షాప్ అతను వచ్చే వరకు ముందు నా దగ్గరున్న డిజైన్స్ చూసేద్దాం. సరే సుందరి, ఈశ్వరి రుద్ర వాళ్ళని కూడా రానివ్వవే, అప్పుడు చూద్దాం. వాళ్ళు వచ్చాక మళ్ళీ ఇంకొకసారి చూస్తారులే అమ్మమ్మ. అప్పుడు వరకు ఎదురు చూస్తే డిజైన్స్ మారిపోతాయా పారిపోతాయా? అరే వంశీ, పోయి ల్యాప్టాప్ తీసుకురా. ఇదిగో వంశీ. డిజైన్స్ చాలా బాగుంటాయండి. నమస్కారం పద్మనాభం గారు. నమస్కారం అండి, కూర్చోండి. రండి కేడి గారు. కేడి గారు, మీరేంటిక్కడ? ఈశ్వరితో కొంచెం మాట్లాడేది ఉంది, కానీ నేను రాకూడని టైంలో అయితే రాలేదు కదా. అయ్యో పర్వాలేదండి, కాకపోతే ఈశ్వరి ఇంట్లో లేదు, కాసేపట్లో వచ్చేస్తుంది. రుద్ర ప్రేమని ఒక బాంబ్లా బ్లాస్ట్ చేయడానికి వేదిక సిద్ధంగా ఉంది. అది ఎంత భయంకరంగా పేలబోతుందో చూడ్డానికి ఆడియన్స్ కూడా నిండుగా ఉన్నారు. ఇక బ్లాస్ట్ చేయడమే బ్యాలెన్స్ ఉంది. వంశీ, అయిందా? ల్యాప్టాప్ కొంచెం స్లో ఉంది పిన్ని, కొద్దిసేపు ఆగు. లేడికి లేచిందే పరుగు అన్నట్టు ఆ పెన్ డ్రైవ్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఒక చోట కుదురుగా నిలబడటం లేదు, ఒక పని నిదానంగా చేయడం లేదు. ఏమైంది సుందరి నీకు? అయ్యో అదేం లేదండి. బంగారు నగలనగానే మా ఆడవాళ్ళకి ఎంత ఆరాటంగా ఉంటుందో, ఎంత ఆత్రంగా ఉంటుందో మీకేం తెలుసు? అవునవును, మేమైతే పొట్ట గురించి బట్ట గురించి ఆలోచించుకుంటాం. బంగారం గురించి పెద్దగా ఆలోచించే అవసరం ఉండదు. బాగా చెప్పారు సుబ్బు. అదిగో మాటల్లోనే రుద్ర ఈశ్వరి కూడా వచ్చేశారు. మీరేంటి కేడి గారు ఇక్కడ? ఏం లేదు ఈశ్వరి, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి, అందుకే వచ్చాను.
చెప్పండి. మీ వాళ్ళు నీకోసం ఎందుకో ఎదురు చూస్తున్నారు. ముందు ఆ పని చూడు. మనం తర్వాత మాట్లాడదాంలే. పిన్ని, ల్యాప్టాప్ ఆన్ అయింది. సరే సరే, మరి లేట్ ఎందుకు? ఓపెన్ చేసి అందులో ఉన్న అద్భుతాన్ని నేను అంతకంటే గొప్పగా వండి చూపించగలను. ఆ పుస్తకం నాకు కావాలి. ప్రేమ అనే మత్తు చల్లితే ఆ ఈశ్వరి అయినా మైకల్లో తేలిపోతుంది. ప్రేమ అనే ఒక్క ఆయుధం చాలు ఈశ్వర్ని నమ్మించడానికి, తన దగ్గర ఉన్న ఆ రెసిపీ బుక్ నా సొంతం చేసుకోవడానికి. అమ్మో, ఎంత మోసం, ఎంత దగా! చూపించిన ప్రేమంతా నాటకమా? హ! ఈశ్వరి దగ్గరున్న బుక్ కోసం ఎదగాలనుకుంటారు. ఎదుటనున్న వాణ్ణి ముంచి ముందుకు పోవాలనుకుంటారు. వాళ్ళు బాగుపడాలి అనే ఆలోచన తప్పితే వాళ్ళ బతుకులో నీతి ఉండదు, వెళ్లే దారిలో నిజాయితీ ఉండదు. ఈ రోజు ఈ రుద్ర చేసిన పని కూడా అదే. తాతయ్య గారు, మీరు చూసిందంతా అబద్ధం. ఒక్కసారి నేను చెప్పేది వినండి. అవును, అబద్ధమే. ఇన్ని రోజులు నీ రూపం అబద్ధం, నీ ప్రవర్తన అబద్ధం, నీ ప్రేమ కూడా అబద్ధమే. అవన్నీ అబద్ధాలని ఇప్పుడు తెలిసింది. నీ నిజ స్వరూపం ఏంటో ఇప్పుడు మాకు అర్థమైంది. తాతయ్య, ఒక్కసారి రుద్రగారు చెప్పేది కూడా వినండి. ఈశ్వరి, నువ్వు ఆగమ్మా. నిజం ఇంత తేటతెల్లంగా కనిపిస్తూ ఉంటే ఇంకా ఏం వినమంటావు, ఏం నమ్మమంటావు? మీరు చూస్తున్నది నిజం కాదు పెదనాన్న. ఏం మాట్లాడుతున్నావు ఈశ్వరి? ఆ వీడియోలో ఉన్నది నిజం కాదు అనుకోమంటావా? మా కళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నాయని సరిపెట్టుకోమంటావా? అది కాదు చిన్నమావయ్య గారు, నేను చెప్పేది ఒక్కసారి వినండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పేది వినండి.
నీ కొడుకు ప్రయత్నాల వెనుక, ప్రయాసల వెనుక ఇంత మోసం ఉందని నేను ఊహించలేకపోయాను. తాతయ్య గారు, నా ప్రయత్నాలు, నా ప్రయాసలు అన్నీ ఈశ్వరి ప్రేమని గెలుచుకోవడానికే, మీ నమ్మకాన్ని సంపాదించుకోవడానికే, అంతేగాని మోసం చేయడానికి కాదు. ఇలా మీ ముందు దోషిగా నిలబడ్డానికి. రేయ్ విసు, సుబ్బు, ఇతను ఇలా వినేలా లేడు. మెడ పట్టుకొని బయటికి గెంటేయండి. ఇంకా చెప్పింది చాలు. నడవరా బయటికి. నేను చెప్పిన తాతయ్య గారు, ముందు బయటికి బయటికి నడు. ఇది కదా నేను కోరుకున్నది, దీన్నే కదా నేను కలకంటున్నది, దీనికోసం కదా నేను ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నది.